నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం చోటు చేసుకుంది. గృహ ప్రవేశం చేసుకుని పట్టుమని 3 రోజులు కూడా గడవక ముందే ఓ వ్యక్తి కలల సౌధాన్ని దుండగులు బూడిద చేశారు. చాంద్నగర్ కు చెందిన ఈడే ప్రసాద్ అనే వ్యక్తి ఇంటిపై పడి ధ్వంసం చేయడమే కాకుండా నిప్పట్టించి తగలపెట్టారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉయ్యూరు బస్టాండ్ వెనుక ఉన్న చాంద్ నగర్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈడే ప్రసాద్ అనే వ్యక్తి ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఇల్లు దుండగుల అరాచకానికి బలయ్యింది. 3 రోజుల క్రితమే గృహప్రవేశం పూర్తి చేసుకుని మరో 2 రోజుల్లో సామాన్లతో ఇంట్లోకి ప్రవేశించాల్సి ఉండగా అంతలోనే ఘోరం జరిగిపోయింది. గుర్తు తెలియని దుండగులు మద్యం సేవించి తాళం వేసి ఉన్న ఇంటి గడియను విరగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన అరాచక శక్తులు ఇల్లంతా ధ్వంసం చేసి ఆపై నిప్పట్టించారు. నిప్పు సెగలకు ఇంటి లోపల ఉన్న సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగారు. పోలీసులు జాగిలాలు తనిఖీ చేస్తూ నేరుగా ఇంటి వెనుక వైపు ఉన్న మరో ఇంట్లోకి వెళ్లడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. తనకు ఎవరితోనూ గొడవలు లేవని 10 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఈడే ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ అకృత్యానికి పాల్పడింది ఎవరు? పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొత్తగా గృహప్రవేశం చేసాము. 4 days అవుతుంది. ఈ లోపల రాత్రి తెలియని దుండుగులు వచ్చి ఇల్లంతా తగలబెట్టేసి లోపల సీలింగ్ అన్ని పొడిచేసి చాలా అరాచకం చేశారు. లోపల మొత్తం కాలిపోయినాయి. పొద్దున్నే ఇంటి పక్క వాళ్ళు 6ంటికి ఫోన్ చేస్తే నేను వచ్చి చూస్తే పొగలు వస్తున్నాయి లోపల. ఈ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వచ్చి సిఐ గారు ఎంక్వైరీ చేస్తా అన్నారు. నాకు తగు న్యాయం చేయవలసిందే. కొంచెం దగ్గర నాకు 10 లక్షల రూపాయల దాకా లాస్ చేశారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నారు. చూస్తాను, చూసి దానిలో ఎవరున్నారో తెలిసిన వాళ్ళు పట్టుకుంటా పోలీసు వాళ్ళకి అప్పచెప్తున్నాను. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకు ఎవరి మీద అనుమానం లేదు. కాకపోతే సీసీ కెమెరా చూసిన తర్వాత ఎవరన్నా చూస్తే దానిలో గుర్తుపడతానండి. ఎక్కడండి ప్లేస్? చాంద్నగర్ బస్ స్టాండ్ అనుకోవాలండి. ఉయ్యూరు.